ఇది 14 కిలోమీటర్స్ ఉండే గిరి ప్రదర్శన అనమాట. అరుణాచలంలో 14 కిలోమీటర్స్ తిరుగుతుంటే మధ్యలో లింగాలు ఉంటాయి. ఒక్కొక్క లింగం మళ్ళీ పేర్లు తప్పు చెప్పగల దేవుని దగ్గరలో ఎందుకు మజాకులు కానీ. సో 7 లింగాలు ఉంటాయి, ఒక మోక్ష మార్గం అన్నట్టు ఉంటుంది. అయితే 1 డే ముందు ఫిక్స్ అయ్యండి నేను అరుణాచలం వెళ్దాం, ఎక్కడన్నా గుడికి వెళ్దామని చెప్పి అరుణాచలం అనుకున్నా. నేను నా ఫ్రెండ్స్కి చెప్తే సగం మంది రారు, కానీ ఇద్దరికి మాత్రం చెప్పిన. ఒకరికి పెళ్ళి అయింది, వాళ్ళేమో ప్రశాంతత కోసం వచ్చిండు. ఇంకొకరికి పెళ్ళి అవ్వబోతుంది, ఇక తర్వాత ప్రశాంతత ఉంటుందో లేదో అని చెప్పి ఇక వీళ్ళిద్దరు కూర్చోరు కదా, వీళ్ళిద్దరు రైట్ సైడ్ ఫోన్ మాట్లాడుతున్న నాకు పెళ్ళి అయింది, ఇక్కడ నాకు పెళ్ళి అవ్వబోతుంది. సో అందుకు ఇద్దరు వచ్చారు. మేము మీద ముగ్గురం కలిసి అరుణాచలం స్టార్ట్ అయినాం. 1500 3AC అనుకుంటా బుక్ చేసుకొని ఎక్కినాం. ఈ ట్రైన్ కాచిగూడ నుంచి ఉండే శబరి ఎక్స్ప్రెస్ అనమాట. ఇక మేము ముగ్గురం ఎక్కి కూర్చున్నాం. ఇక ఇట్లా వీడియోలు చేసుకుంటా టైం పాస్ చేసుకుంటా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం గిరి ప్రదక్షిణ. అదార ఇంకా స్టార్ట్ అయింది ఇప్పుడు మా గిరి ప్రదక్షిణ. నుంచి మొక్కి 14 కిలోమీటర్స్ వెళ్తాం ముందు. ఇగో ఇప్పుడు ఫస్ట్ ఇంద్రలింగం దగ్గర వచ్చినాం. పదా ఇంకా లోపలికి వద్దులే ముందు. మేఘాల మధ్యలో కొండలు కనిపిస్తున్నాయి. గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయింది ఇప్పుడే. ఫస్ట్ ఇంద్రలింగం దగ్గర వెళ్ళాం. ఇప్పుడు నార్మల్గా 8 లింగాలు ఉంటాయంట ఇక్కడ గుళ్ళు. ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క రూపంలో దేవుడు ఉంటాడు ఇక్కడ. కొండలు పైన మేఘాలు కనిపిస్తాయి, పైన మేఘాలే కనిపిస్తుంది ఎవరికైనా. వీళ్ళిద్దరు మా వాళ్ళే, ఎవరి వాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ మా వాళ్ళే. మధ్యలో ఇట్లా ఆశ్రమంకి వెళ్తున్నాం. లోపల అలౌడ్ ఉండదు, ఎందుకు రిస్క్. ఇది రమణ మహర్షి ఆశ్రమం. ఇక్కడ అందరు ఫారినర్స్ వాళ్ళు వీళ్ళందరూ యోగాలు తపస్సులు చేస్తారు. ఇక ఇక్కడ పెళ్ళి కూడా చేస్తుంది, కనిపిస్తుందా? జూమ్ చేస్తాను నేను తర్వాత. కానీ చెప్పలేకుండా మళ్ళీ లోపలికి వెళ్తున్నాం. గుంజుకుంటారు లోపల పెట్టేస్తాం. ఇక్కడ అగ్నిలింగం అన్నమాట. మేము వెళ్తుంటే 2వ లింగం. ఇప్పుడు ఈ యమలింగం దగ్గర వచ్చినాం. ఇది 3వ లింగం. లోపలికి వెళ్దాం, లోపలికి వద్దులే కెమెరా. ఇక ఆడ ఆ మేఘాలు ఆ కొండ కిందికి వచ్చినాయి. వీళ్ళు ఇంకా 3 కిలోమీటర్లే నడిచినాం అప్పటి నుండి. వాళ్ళేదో పాపం వాడు పేరు లేని వాళ్ళ కోసం తీసుకొచ్చాడు. దాంట్లో మనం హౌస్ అంట బ్రో, రెస్ట్ హౌస్ అంట. 230 మీటర్లో వాష్రూమ్స్, డ్రింకింగ్ వాటర్, అన్నదానం కూడా ఉందంట బ్రో. రోడ్లు పడిచి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ. అన్నదానం చాలా మంచిగా. భగవంతుని ఆరాధన మంచి వరాన్ని ఇస్తుంది. తెలుగు మ్యాట్రిమోనీ నుంచి జీవిత భాగస్వామిని ఇస్తుంది. భగవంతుడు రాబాయ్ పెళ్లి చేసుకుంటాం మరి భాగస్వామిని. రూట్ మాత్రం మంచిగా అనిపిస్తుంది. ఇది 14 కిలోమీటర్స్ ఉండే గిరి ప్రదర్శన అనమాట. అరుణాచలంలో 14 కిలోమీటర్స్ తిరుగుతుంటే మధ్యలో లింగాలు ఉంటాయి. ఒక్కొక్క లింగం మళ్ళీ పేర్లు తప్పు చెప్పగల దేవుని దగ్గరలో ఎందుకు మజాకులు కానీ. సో 7 లింగాలు ఉంటాయి, ఒక మోక్ష మార్గం అన్నట్టు ఉంటుంది. ఇక ఇక్కడ దారి మధ్యలో మనం వెళ్తుంటే ఇక్కడ జింకలు కూడా ఉన్నాయి. దాంట్లో జూమ్ కొట్టచ్చు, దీంట్లో కొట్టలేదు. కనిపిస్తుందో లేదో దీంట్లో. ఆయన
అవి అడవి జంతువులు అనుకున్నా, నువ్వు అడవి జంతువు. రెండు జింకలే ఉన్నాయి, బ్యాక్ సైడ్ కూడా అదే ఒకటి పులి ఉంటుందా వెనకాల? ఇది మధ్యలో జింక, బంగారు జింక అనుకునేది. అది కనిపించకపోవచ్చు కానీ ఆ కొండకి కమ్ముకొని కిందికి వచ్చింది. కొండ ఇంకా పైన ఉంది. సూర్యలింగం అన్నమాట ఇక్కడ. నిరుతిలింగం దగ్గర ఉన్నాం ఇప్పుడు. నిరుతిలింగం అరే స్విమ్మింగ్ చేద్దామా? మధ్యలో గుండం ఉంది. స్విమ్మింగ్ చేద్దామా? అరే ఫిష్ రా, లోపలికి వెళ్దాం. ఏ బ్రో ఉంది ఆడ మధ్యలో ఉంది. ఇక్కడ ఇంకో ఇంకా మధ్యలో జింక రాదు. ఫుడ్ పెడుతుర్రా, అందుకే వచ్చిందాడు. మైక్ నడిచి నడిచి కాళ్ళు వీక్తే మసాజ్ పెట్టినాం. ఊగుతున్నాయి. అదే ఏదో పేరు అని కాదు కానీ జస్ట్ దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి చూసిన అంతే. అంతూ గుడిలో పెద్ద గోపురాలు ఉన్నాయి కదా, మనం వస్తున్నప్పుడు ఈడ కాదు, మనం మొక్కి స్టార్ట్ చేసినాం చూడు. ఫోటోతో కూర్చున్న 4 పెద్ద గోపురాలు ఉన్నాయి. ఆ తూర్పుది మాత్రం శ్రీకృష్ణ దేవరాయలు కట్టించింది. ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు 14 కిలోమీటర్లు నడవాలి కాబట్టి ఇలా మా ఆవిడ స్టోరీ చెప్పుకుంటూ వస్తాడు, పురాతన స్టోరీలు అన్నీ. అప్పుడు యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి మరీ ట్రిప్కి వచ్చాడు అచ్చుతో. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మనకి ఇప్పుడు. నేను చూడలే అవన్నీ. పోయిన జన్మల శ్రీకృష్ణ దేవరాయ ఉండే నేను. అవన్నీ ఇట్లా గుర్తుకొస్తుంటాయి. అదేరా 3 hours ప్రవచనాలు వినుకుంటూ వెళ్ళాను లాస్ట్ టైం అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు నేను చూడలేదంటే. అప్పుడు కూడా తెలిసినాకనే, గుర్తులు వచ్చినాకనే వస్తున్నాయి. ఏమేమి నొప్పులు అయితే ఎట్లా పడితే అట్లా నడుస్తున్నావు. కాదు 10 కిలోమీటర్లు నడుస్తున్నావు. ఎట్లా ఏమో మంచి యాక్టివ్గా ఉన్నావుగా 10 కిలోమీటర్ల తర్వాత కూడా. ఇంకెన్ని కిలోమీటర్లు? నీ ఇంటి దగ్గర ఉన్న ప్రాక్టీస్ పని చేసి నీకు. ఇప్పుడు వాయులింగం క్రాస్ అవ్వడం దాదాపుగా 10 కిలోమీటర్లు వాక్ చేశాను. వచ్చి ఎలా ఉంటారా ఇప్పుడు? 10 కిలోమీటర్లు దాటినట్టు వీక్తున్నాయి కాళ్ళు. తేడా ఉందా? ఏం తేడా లేదు, అన్నిటికీ దేవుడే ఉంటాడు. పోతా ఉండాలంటే. నా కాళ్ళు లాగేస్తున్నారా? ఏజ్ అయిపోయింది, మారంటే కాలేదు. నేనేం వస్తుంది లాస్ట్ లింగం కదా. కుదురలింగమా? లోపల ఫైనల్లీ గిరి ప్రదక్షిణ అయిపోయింది. 14 కిలోమీటర్స్ నడిచినాం. ఒక్కొక్కరు మొక్కలు చూడట్లేదు. కాళ్ళు ఉన్నాయి, నా కాళ్ళకి నేను మొక్కుకోవాలి. అయితే మా గిరి ప్రదర్శన అయిపోయే వరకే నైట్ అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వచ్చి మేము దర్శనం చేసుకున్నాం. సో ఇంతే ఇక ఇదంతా తిరిగినాం. ఆడ రూమ్ అదే 1200 రూపీస్లో వచ్చింది అంతే. మరి అంతే మాకు ట్రిప్ బడ్జెట్ కాలే. ఒక్కొక్కరికి మా అంటే 5000 లోపే అయిపోయింది. ఇట్లా అన్ని క్లిప్పులు అడ్డం తోడం పెట్టేస్తున్నా. ఇంతే మా వ్లాగ్. బాయ్. నెక్స్ట్ టైం వేరేది పెడతా.